హాయ్ అండి, నమస్తే. నేను మీ తేజస్విని. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వీడియో చూసిన తర్వాత షేర్ చేయండి. ఇవాళ మనం పొట్టు పెసరపప్పుతో పులగం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది చాలా రుచిగా ఉంటుందండి. ఇలా చట్నీ పచ్చిపులుసుతో చేసుకుంటే మన ఛానల్లో నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను నేనైతే పచ్చిపులుసు చట్నీ రెసిపీ. ఇప్పుడైతే మీరు పులగం అయితే చూసేయండి. ఈ పులగానికి అయితే ఈ పొట్టు పెసలు తీసుకోండి, రుచి చాలా బాగుంటుంది. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకుందాము. కుక్కర్లోకి అయితే ఒక గ్లాస్ పొట్టు పెసర్లు అయితే వేసేసుకుందాము. లైట్గా మంచి వాసన వచ్చే వరకు వేపుకుందాం. అలా వేపుకున్న తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. ఇప్పుడైతే అదే కుక్కర్లోకి ఒక గరిటె దాకా ఆయిల్ అయితే వేసేసుకుందాము. అది బాగా వేడెక్కిన తర్వాత చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాము. అది లైట్గా ఫ్రై చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకుందాము. అది కూడా లైట్గా వేపేసుకుందాము. అలాగే ఇందులోకి అయితే చిన్నగా తరుక్కున్న టమోటా వేసుకుందాము. ఒకటి వేసుకుందాము చాలు. అది కూడా ఒకసారి వేపుకొని ఒక 4 మిరపకాయలు కట్ చేసి వేసుకుందాము. అలాగే తగినంత సాల్ట్ అండి. ఇక్కడైతే నేను 2 టేబుల్ స్పూన్ల దాకా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి అన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుందాము. ఇక్కడైతే నేను 1.5 గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నాను. అవి ఒకసారి బాగా వాష్ చేసుకొని లాస్ట్లో ఒకసారి మాత్రమే మనం పెసరపప్పును అయితే వేసేసుకొని ఒకసారి వాష్ చేసుకుందాము. అలాగే ఇందులోకైతే వాటర్ అయితే పోసి పక్కన పెట్టేసుకుందాము. నేను 1.5 గ్లాస్ అన్నాను కదా, నేనైతే బియ్యం ఈ కొలత తీసుకున్నానండి. అందుకే వాటర్ దీంతో 2 వేసుకుంటున్నాను. అలాగే గ్లాస్తో వచ్చి పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇందాక మనం వాష్ చేసి పెట్టుకున్న బియ్యం పెసరపప్పును అయితే వేసేసుకుందాము. వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని కుక్కర్కి అయితే మూత పెట్టేసేసి ఒక్క విజిల్ పెట్టేసుకున్నాను. నేనైతే పులగం అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది తినడం వల్ల మనం వేడి కూడా బాగా తగ్గిస్తుందండి మన శరీరంలో. అంతే అండి, మన వేడి పులగం అయితే ప్రిపేర్ అయిపోయింది. మీలో ఎంతమందికి పులగం చట్నీ కాంబినేషన్ పచ్చిపులుసు ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.